బాధగా ఉండదు కదా మేడం, మేము కష్టపడకుండా తెచ్చుకున్నది కాదు. నమస్తే అమ్మా, బాగున్నారా? మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారా? అవును మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. యాక్చువల్గా ఈ జర్నీ 2019లో స్టార్ట్ అయింది మేడం. నేను 2013 నుంచి 2019 వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో చేశాను మేడం. 13 to 19 ఒక ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ ముళ్ళమూరే మేడం, శివసాయి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడ చేశాను. చేసిన తర్వాత అప్పుడే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది 2019 మేలో. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మేము క్యాలెండర్ ఇస్తాము, ఆ క్యాలెండర్లో మెగా డిఎస్సి కూడా ఉంటుంది కానీ 2020 జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ జనవరిలో నోటిఫికేషన్ రాలేదు. సరేనని మరలా నెక్స్ట్ జనవరి కోసం క్యాలెండర్ కోసం వెయిట్ చేసాం. 2020 అయిపోయింది, 21 జనవరిలో కూడా క్యాలెండర్ రాలేదు. సరే 21, 22, 23, 24 వరకు నో నోటిఫికేషన్స్ డిఎస్సి మీద. సో దీనికోసం నేను ప్రతి సంవత్సరం ఎదురు చూడటం, ఇట్లా అది వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వడానికి నేను కోచింగ్కి వెళ్ళేంత డబ్బులు లేవు నా దగ్గర. సో మా నాన్నగారిని అడిగి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, ఒక 1 year నువ్వు కుటుంబాన్ని చూసుకొని చెప్పి ఇంటి పైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని షెల్టర్గా ఏర్పాటు చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. సో అప్పుడు దాకా మీరు చదువుకునే టైంలో మీ నాన్నగారు మా నాన్నగారు కుటుంబాన్ని మా నాన్నగారు అవును ఈ వయసు పిల్లలు ఉన్నా కూడా 2 పిల్లలు మీ కుటుంబం మీకు సపోర్ట్ చేసింది. అలా 6 years కంటిన్యూస్ ప్రిపరేషన్, నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం, మరలా డిసప్పాయింట్ అవ్వడం. సరే ప్రిపరేషన్ మరలా వెనక్కి పోకూడదన్న ఉద్దేశంతో ఇంత కష్టం వేస్ట్ అవ్వకూడదని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. డైలీ ఇంటి దగ్గర ఏదైనా చిన్న పనులు ఉన్న పనులు చేసుకుంటా. మా వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఆ ప్రిపరేషన్. 2024 కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసింది. సో అనుకున్న రీతిగానే ఫస్ట్ సైన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఫస్ట్ సైన్ డిఎస్సి మీదనే చేశారు. ఆ లోపు ఏం జరిగిందంటే మేడం, ఈ రిజర్వేషన్ ఒకటి వచ్చింది, ఎస్సీ క్లాసిఫికేషన్ వచ్చింది. సో క్లాసిఫికేషన్ అయ్యాక నోటిఫికేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. దానికి ఒక 3 months 4 months డిలే అయింది. అయినా కూడా అప్పుడు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తా. దాదాపు వాళ్ళు 6 monthsలో టోటల్గా నోటిఫికేషన్ ఇవ్వడము, ఎగ్జామ్ పెట్టడము, రిజల్ట్ ఇవ్వడం, మాకు ట్రైనింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసేసారు. పెద్ద గ్యాప్ ఏం లేదు అసలు. మీకు ఇలా రిక్రూట్ అయిన వెంటనే మీరు ఎవరితో చెప్పుకున్నారు? ఇలా నా పేరెంట్స్తోనే చెప్పాను. బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళే కదా మేడం, వాళ్ళే మీ కష్టం వాళ్ళ కష్టం. మీకు కుటుంబ ప్రభుత్వం వచ్చాక మేము సహకారం అందించినా సపోర్ట్ చేసినా మొదటి నుంచి మీ కుటుంబం సహకారంతో మీరు ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు, అవునా కదా? ఇన్నేళ్ల నిరాశ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడేమో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకు మీడియా ఓ పేపర్ ఉందని చెప్పి ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు. సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని. కానీ ఆరోపణలు విన్నప్పుడు మీలా కష్టపడి చదువుకున్న వాళ్ళు కుటుంబం అంతా త్యాగం చేసి మీకోసం నిలబడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అవన్నీ బాధే కదా మేడం. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవి ఇవి అని కదిలిస్తున్నారంటే అక్కడ ఏమీ లేదు, ఆధారాలు లేవు, మాట్లాడాలి. వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉండదు కదా మేడం. మేము కష్టపడకుండా తెచ్చుకున్నది కాదు, అది 1 సంవత్సరం కాదు, మేము 6 సంవత్సరాలు కష్టపడి తిండి లేక తిప్పలు లేక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మేడం. ఒక కుటుంబ యజమాని పని చేయకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు సపోర్ట్గా ఉండి ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి మేడం, చెప్పండి. కష్టానికి వచ్చిన ఫలితమే మెగా డిఎస్సి. ఈ ప్రభుత్వం మాకు మేనేజ్ వాటికి ఆధారాలు ఉంటే చూపించాలి కదా మేడం, ఆధారాలు ఉంటే చూపించాలి. కనీసం ఇంతకుముందు పోయినసారి కొంతమంది డిఎస్సి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని వెళ్ళి అడిగారు ప్రతిపక్షం. ప్రతిదానికి కమిషనర్ గారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ప్రతిదానికి వివరించారు. మీకు ఎందుకు రాలేదు అనే వాళ్ళకి, మాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళకి మీకు ఎక్కడ మిస్ అయిందో వాళ్ళు క్లియర్గా చెప్పి చూపించారు. ఇప్పుడు నేను ఒకటి మీకు మామూలుగా అందరికి తెలిసిన విషయమైనా నేనేం చెప్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు దాకా 18 డిఎస్సీ 14 2 లక్షల టీచర్స్ పోస్టులు వచ్చినాయి. ఇంకా ఒక చదువుకున్న వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే ఎంత మంచిగా మనం
తీసుకురావచ్చు సిస్టమ్ని అనేది ఒక ఎగ్జాంపుల్ మీ ఇలాంటి వాళ్ళు చూశారు. మీ వైపు నుండి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు మీ ఇలా కష్టపడి చాలా మంది ఇంకా ఎంతో ఆశతో ఆ కుటుంబం ఒక ఆశతో వెయిట్ వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కష్టపడి చదివిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో న్యాయం అయితే జరుగుతుంది మేడం. మా డిఎస్సి జరిగింది అంతా జస్ట్ రేపు అక్టోబర్కి 1 year అవుతుంది. మరలా అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. క్యాలెండర్ ఇస్తున్నారు. క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు. రేపు 15వ తేదీ మరలా నోటిఫికేషన్ ఉంది. ఈ కష్టపడి చదివే వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు బయటికి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే అలా కదా, ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు, కానీ మీరు కూడా ఏంటంటే ఒక నలుగురు చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏముంది అనుకోవచ్చు, కానీ పదే పదే ఒక తప్పుని 20-30 సార్లు చెప్తుంటే సామాన్య ప్రజలు ఏమో అవునేమో అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. మనమేమో చాలా పనుల్లో బిజీగా ఉంటున్నాం, వాళ్ళు చేస్తున్నది ఏంటి కూర్చోవటం, అసెంబ్లీకి వెళ్ళరు, ఆరోపణలు చేస్తారు. కామన్ పీపుల్ ఉంటారు, ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అందుకని మీలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చక్కగా మీ మనసులో ఉన్న మాటని ఇప్పుడు మీరు ఎలా చెప్పారో, నేను మీ ఇంటికి వచ్చి అడిగాను ఎలా చెప్పారో అలా మీరు కూడా అందరూ మాట్లాడాలి. ఇలా ఎక్కువచ్చి మిమ్మల్ని కలిస్తేనే కదా మీరు ఎంత కష్టపడి ఎట్లా పరిస్థితిలో ఉండి చదువుకొని డిఎస్సిలో ఇట్లా విజయం సాధించారని మాకు కూడా తెలిసేది. ఇక్కడే మేడం నా ప్రిపరేషన్. ఇక్కడ కూర్చొని చదువుకున్నాను. అవును మేడం. గ్రేట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నందుకు నిజంగా మీ అదృష్టం. అండ్ ఇది కూటమి ప్రభుత్వం విజయం మాత్రమే కాదు, మీ విజయం అండ్ మీ ఫ్యామిలీ విజయం. ఓకే.